నమస్కారం గంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెగ్యులర్ విచారణ. అనంతబాబు దంపతులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు. ఎరువులు పక్కదారి పట్టిస్తే లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులు. గోదాముల్లో తనిఖీలకు మంత్రి అచ్చెన్న ఆదేశం. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం సానుకూలం. డిపిఆర్ అందాక నిర్ణయం తీసుకుంటామన్న ఖట్టర్. జనగణనలో కులగణన విధానపర నిర్ణయమన్న సుప్రీంకోర్టు. జోక్యం చేసుకోలేమంటూ పిల్ కొట్టివేత. ఇటలీ ప్రధాని మెలోనీతో మోదీ భేటీ. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై చర్చలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరం స్పెషల్ కోర్టులో రెగ్యులర్ విచారణ ప్రారంభమైంది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రెండో నిందితురాలిగా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను న్యాయమూర్తి విచారిస్తున్నారు. సాక్షులను బెదిరించిన కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్న అనంతబాబు పిటిషన్ పైన కోర్టు విచారణ జరుపుతోంది. అనంతబాబుపై పీటీ వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల వినతిపై ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ భృతిని విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం 10,000 మాత్రమే ఇచ్చేదని, కూటమి సర్కార్ దాన్ని రెట్టింపు చేసి 20,000 అందిస్తోందని చెప్పారు. పథకం కోసం మొత్తం 262 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 1.30 లక్షల మందికి లబ్ధి జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మందికి 13.79 కోట్లు అందించినట్లు చెప్పారు. మత్స్యకారుల వలసలు తగ్గించి తీర ప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలోని 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. డీజిల్పై సబ్సిడీ అందించడంతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో ఇంజిన్లు, బలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రాయితీలు ఇస్తున్నట్లు వివరించారు. మత్స్యకారుల కోసం కోనపావుపేట గ్రామంలో 2 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సముద్రంలో జీవ వైవిధ్యం, చేపల సంఖ్య పెంచడానికి 20 స్థలాలను ఎంపిక చేశామని, ఒక్కో చోట 20 లక్షలతో ఆర్టిఫిషియల్ రీఫ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పవన్ చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలించడంపై మండిపడ్డారు. గోదాముల్లో ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎరువుల కొరత సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చూడాలని నిర్దేశించారు. జిల్లాల వారీగా ఎరువుల స్టాక్లపై రోజువారీ మానిటరింగ్ చేస్తామని అచ్చెన్న చెప్పారు. అక్రమ రవాణాపై విజిలెన్స్ ప్రత్యేక బృందాల నిఘా పెంచినట్లు తెలిపారు. రైతులను మోసం చేసేవారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్వతీపురంలో దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడగా భార్య మృతి చెందింది. భర్త ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీనివాసరావు, శోభారాణి దంపతులు పార్వతీపురంలోని 24వ వార్డులో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు ఒడిశాలోని గునుపూర్లో చదువుతున్నాడు. మంగళవారం రాత్రి దంపతులు బయటకు వచ్చి వారు నడిపే దుకాణానికి వెళ్లారు. లోపల ఉన్న పురుగుల మందు తాగారు.
తెల్లవారుజామున ఇరువురు ఇంటి దగ్గర కనిపించకపోవడంతో దుకాణానికి వెళ్లి చూశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శోభారాణి మరణించింది. శ్రీనివాసరావుకు చికిత్స అందిస్తున్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డివిజన్లో అటవీ శాఖ అధికారులు గుప్త నిధుల్ని కాజేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తురుమెల్ల అటవీ క్షేత్ర పరిధిలోని ఆరవీటికోట సెక్షన్లో ఎర్రగుంట్ల క్షోత్రియం భూముల్లోని బిగినపల్లికుంట వద్ద నెల కిందట తవ్వకాలు జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తురుమెల్ల అటవీ క్షేత్ర అధికారితో ఉన్న పరిచయంతో వెలగలపాయ బీటు అధికారికి ఆరవీటికోట బీటు అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిసింది. ఈ క్రమంలో ఎర్రగొండపాలెంకి చెందిన గుప్త నిధుల ముఠా అందించిన సమాచారంతో తురుమెల్ల అటవీ క్షేత్ర అధికారిని బీటు అధికారి అర్ధవీడు సమీప గ్రామానికి చెందిన జేసీబీ యజమానితో కలిసి ఏప్రిల్లో తవ్వకాలు చేపట్టారు. ట్రైబల్ వాచర్ల సహాయంతో భారీగా తవ్వకాలు జరిపి గుప్త నిధుల కుండలు వెలికితీశారన్న వార్తలు గుప్పుమన్నాయి. వాటిలో బంగారం, వజ్రాలు ఉన్నట్లు సమాచారం. అటవీ అధికారులిద్దరూ ప్రభుత్వ వాహనంపై కూర్చొని తీసుకున్న ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో స్వయంగా పోస్టు చేశారు. కుండల్లో దొరికిన విలువైన సొత్తును అధికారులు ఏప్రిల్ 22న హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత బెంగళూరులో విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. తవ్వకాల విషయం తెలిసి అర్ధవీడు పోలీసులు దర్యాప్తు చేపట్టగా వారిని అటవీ అధికారులు తమ వైపునకు తిప్పుకొన్నారని సమాచారం. గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ డివిజన్ అధికారికి ఈ నిర్వాకమంతా తెలిసినా బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు మరో ముందడుగు పడింది. మెట్రోకు సూత్రప్రాయ అంగీకారానికి కేంద్రానికి అభ్యంతరం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపినట్టు మరో మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. మెట్రో డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో వివరించారు. 162 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపిందన్న కిషన్ రెడ్డి కేంద్రం పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పినట్టు తెలిపారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు ఆపాలంటూ మెడికల్ షాపులు బంద్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలులో షాపులు మూసేసినట్లు కెమిస్ట్ సమాఖ్య తెలిపింది. కర్నూలు స్టేడియం నుంచి ఎస్బీఐ సర్కిల్ మీదుగా ఆర్ఎస్ రోడ్డు కూడలి వరకు మెడికల్ షాపుల యజమానులు ర్యాలీ చేశారు. ఆన్లైన్ విక్రయాలతో మెడికల్ షాపులకు నష్టం జరుగుతోందని, ప్రజలకు నాణ్యమైన మందులు దొరకడం లేదని గుర్తు చేశారు. మా సాంప్రదాయ మెడికల్ షాప్ వ్యవస్థని మేము కాపాడుకోవడానికి మేము ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మేము మా డిమాండ్ ఏమంటే ఈ ఫార్మసీలు రద్దు కావాలి, అన్ని తీరులుగా డిస్కౌంట్స్ ఇచ్చేసేసి కస్టమర్లను మభ్యపరిచి నాసిరకం మందులు చేరుతున్నాయి వాళ్ళకి. సో అది కూడా కావాలని కోరుకుంటున్నాం. సో ప్రజల దృష్టి భద్రతా దృష్టిలో ఉన్నాయి 3 డిమాండ్లు. ఆన్లైన్ ఫార్మసీ కానీ, మన కార్పొరేట్ డిస్కౌంట్లు కానీ, స్పూరియస్ డ్రగ్స్ కానీ, ఇవి 3 వాళ్ళని కాపాడాలని ఉద్దేశించినట్టువే తప్ప దీంట్లో మా స్వలాభం ఏం లేదు. మేము కరోనా టైంలో కానీ ఏ విపత్తు కాలంలో కానీ అందరికన్నా ముందుండి అందరి సేవ చేసి ప్రాణాల్లో కాపాడే వాళ్ళలో ముందుండేవాడే కెమిస్ట్. ఈ ఎన్ఆర్ఎక్స్, స్పూరియస్ డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా దొరకడం వలన మా చాలా తరపున ఇబ్బంది పడుతున్నారు కెమిస్టులు అందరూ. సో ఈ కెమిస్టులు అందరికీ ఆల్ ఇండియా వైజ్ మేము బంద్ చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. అఖిల భారత ఔషధ సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల నిర్వాహకులు సమ్మె నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లాలో ఉదయం నుంచి ఔషధ దుకాణాలను మూసివేశారు. దాదాపు 5,000 ఔషధ దుకాణాల నిర్వాహకులు సమ్మెలో పాల్గొన్నారు. నకిలీ మందుల నివారణ, ఆన్లైన్లో మందుల కొనుగోలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొంతకాలం నుంచి సమస్యలపై పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో దశల వారీగా నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి
దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి, దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. సొంత బాబాయిని హత్య చేసి ఆ సొంత బాబాయ్ హత్యని ప్రభుత్వం మీద వేయాలని, అలాగే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పేపర్లో నిలువెత్తు ఫోటో వేసి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రభుత్వం మీదే కుట్ర చేయాలని చెప్పి ప్రభుత్వంలో అలజడి సృష్టించాలి ప్రజల మధ్యనని చెప్పి అతను చేసినటువంటి విధానం, ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా, ఎందుకంటే గతంలో కూడా 2019కి ముందు ఎన్నికల్లో చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా చేస్తానని చెప్పాడు. కానీ అసలు ఆ మద్య విధానాన్నే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆ ప్రభుత్వ ఆదాయంని తన ఆదాయంగా మార్చుకుని ఆ రోజున భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు కొనియాడితే ఈయన పాలసీ మార్చి గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాళ్ళ అనుయాయులకి అందరికి కూడా దాంట్లో దోచిపెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని వేల మంది అతను దాహానికి మరి అదే అనారోగ్యం పాలవడం, వేల మంది చనిపోయారు, లక్షలాది మంది కిడ్నీ వ్యాధులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి లంగ్స్ చెడిపోయి లివర్లు చెడిపోయి చాలామంది ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది ఒక అతిపెద్ద స్కామ్ అని చెప్పి దాదాపు 1500 కోట్ల పైనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు కోర్టులే మరి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఇవాళ వాళ్ళందరినీ కూడా అరెస్టులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇవాళ 5 రాష్ట్రాలతో సంబంధం ఉంది. ఈ లిక్కర్ ఏదైతే కల్తీ మద్యం ఈ జోగి రమేష్ చేసినటువంటి విధానం, అసలు లేబుల్సే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి లేబుల్స్ ప్రింట్ చేయటం, మూతలు తయారు చేయటం, ఇవన్నీ కూడా ఒక 5 రాష్ట్రాలతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ ఎంక్వైరీలో మనకు తెలిసింది 5 దేశాలతో పెట్టుకున్నాడు ఆయన. 5 దేశాల్లో ఆయన యొక్క అవినీతి సామ్రాజ్యం. ఇవాళ వీళ్ళు 5 రాష్ట్రాల్లో దోపిడీ సామ్రాజ్యం. సాక్షాత్ ఆర్టీసీ బస్సులు కూడా వీళ్ళు వాళ్ళ దోపిడీకి వాడుకున్నటువంటి విధానం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎందుకంటే ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అందలు వెక్కిచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కల్తీ మద్యం స్కామ్ చేస్తే రేపు ఇంకేదో ఎక్కిస్తారని చెప్పి ఆశ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపించావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అస్థిరపరచాలి. ఇవాళ చూసాం పాస్టర్ది, ఏదైతే పాస్టర్ది కూడా ఇవాళ బయటకు వచ్చింది. అంటే కులాల మధ్యన మతాల మధ్యన కూడా చిచ్చు పెట్టే కార్యక్రమానికి చేస్తే అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. వాస్తవాలు ఎవరు కూడా ఎక్కడా కూడా దాగే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈ లిక్కర్ విధానం మీద, మీరు చేసినటువంటి విధానం మీద జగన్మోహన్ రెడ్డి
జోగి రమేష్ మీద దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వగలరా? ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? గత మద్యంలో స్కామ్ కానీ, ఈరోజు కల్తీ మద్య విధానం కానీ, ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి లింక్ అయి ఉన్నాయా? ఈ లింక్ అయిన కారణంగానే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? ఇవాళ రాష్ట్రం ఏమైనా పర్లేదు, నాకు అధికారం కావాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ మొత్తం కూడా ఈ భాగవతం మొత్తం సిట్ వేసాం. ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు డీటెయిల్డ్గా దీన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ దీనికి రూట్స్ ఉన్నాయి, ఎవరు దీని కారకులు ఉన్నారు, మొత్తం కూడా తయారు చేసి ఛార్జ్ షీట్ వేసినటువంటి విధానం చాలా స్పష్టంగా డీటెయిల్గా వీళ్ళు కుట్రల బట్టబయలైనాయి. ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక శక్తులు కుట్రలు చేస్తూ ఉంటే మన రాష్ట్రం నష్టపోతుంది, మన రాష్ట్ర పరువు ప్రతిష్టలు నష్టపోతాయి, ప్రజల ప్రాణాలు పోతాయి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి రక్త పిశాచి లాంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రజలు చిత్తుగా ఓడగొట్టినా ఇంకా ప్రజల్ని పట్టి పీడించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ కుట్రలు, ఈ దుర్మార్గాలు ఇంకా కొనసాగటానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టినా సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి రోడ్లెక్కి బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలా? ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం పాలసీ ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాము. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా టోటల్ ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి ప్రారంభమవుతుందో చివరి వరకు ట్రాక్ చేసే విధానాన్ని పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ప్రతి 3 బాటిల్స్కి 1 బాటిల్ కల్తీ మద్యం ఉందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేయగలిగారా? ఆ రోజునే మేము యాప్ తీసుకొచ్చాం, ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎక్కడైనా మీరు ట్రాక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక కల్తీ మద్యం బాటిల్ ఉన్నా దాన్ని సీరియస్గా తీసుకునే దానికోసం మేము చెప్తే 1 బాటిల్ కూడా మీరు చూపించలేక, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఆ రకంగా మాట్లాడంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన కాదా? ఒకసారి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. వైసీపీ నేత జోగి రమేష్ అండదండలతో అద్దేపల్లి జనార్దన్ రావు సాగించిన నకిలీ మద్యం దందా మూలాలు 5 రాష్ట్రాల్లో ఉన్నట్లు బయటపడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు నుంచి స్పిరిట్, లేబుల్స్, ఎసెన్స్ సీసాలను ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సమకూర్చుకున్నట్లు తుది ఛార్జ్ షీట్లో సిట్ వెల్లడించింది. నకిలీ మద్యాన్ని వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించింది. నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన తుది ఛార్జ్ షీట్లో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. నకిలీ మద్యం తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన స్పిరిట్ ను గోవా నుంచి తీసుకొచ్చినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. గోవాలో డిస్టిలరీల నుంచి రహస్యంగా సేకరించిన స్పిరిట్, ఎసెన్స్, క్యారమెల్లను కేరళకు చెందిన జినేష్, సిబులు, కర్ణాటక వాసి బాలాజీకి విక్రయించేవారు. వాటిని బాలాజీ బెంగళూరులోని తన ఫామ్ హౌస్ లో నిల్వ చేసేవాడు. అక్కడి నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లా మొలకల చెరువుకు పంపేవాడు. పలుమార్లు అతని కుమారుడు సుదర్శన్ కూడా బెంగళూరు నుంచి తెచ్చి అందించేవాడు. ఈ సరకు రవాణా కోసం వీరు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని, తండ్రి కుమారులకు కలిపి జనార్దన్ రావు 2,50,00,000 వరకు చెల్లించాడని సిట్ పేర్కొంది. తమిళనాడులోని కోయంబత్తూర్లో శ్రీవారు ఇండస్ట్రీస్ కు చెందిన సెంథిల్ ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాలు తయారు చేసి పంపించాడు. హైదరాబాద్ కు చెందిన తిరుమల శెట్టి శ్రీనివాసరావు
తలారి రంగయ్య, తాండ్ర రమేష్ బాబు, చెక్కా సతీష్ కుమార్, దారబోయిన ప్రసాద్ వివిధ బ్రాండ్ల నకిలీ లేబుల్స్, మూతల సరఫరాలో సహకరించారు. విజయవాడకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి మద్యం సీసాలు అందించారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన బాదల్ దాస్, ప్రదీప్ దాస్, మిథున్ దాస్, అంతదాస్లో కూలి పనుల నిమిత్తం ఇబ్రాహీంపట్నం వచ్చారు. వీరు జనార్దన్ రావు బార్, కిరాణా దుకాణంలో పనిచేసేవారు. ఉపాధి కోసం వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నారు. మిథున్ దాస్, అంతదాస్లకు బెయిల్ వచ్చినా పూచీకత్తులు ఇచ్చేవారు లేక ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇబ్రాహీంపట్నంలో జోగిరామును గతేడాది నవంబర్ 2న పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు అతని ఇంట్లోని సీసీ కెమెరాల డీవీఆర్ను సీజ్ చేశారు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలించగా అందులో హార్డ్ డిస్క్, స్టోరేజీ మీడియా లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగా తొలగించారని గుర్తించారు. దీంతో సీసీ కెమెరాలోని దృశ్యాలు రికార్డు కాలేదు. నిందితులు తమ మొబైల్ ఫోన్లలోని డేటాను తొలగించగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో తిరిగి రాబట్టారు. బాదల్ దాస్ ఫోన్లోని ఓ వీడియోలో అతను నకిలీ మద్యం తయారీలో నిమగ్నమై ఉన్నాడు. ప్రదీప్ దాస్ ఫోన్లో అతడు నకిలీ మద్యం పెట్టెల్ని మోసుకెడుతున్న ఫోటోలు దొరికాయి. శ్రీనివాస్ రెడ్డి ఫోన్, కంప్యూటర్లో అనేక ఆధారాలు వెలుగు చూశాయి. జగన్మోహన్ రావుతో వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డులు, సొమ్ము చెల్లింపు వివరాల్ని ఫోరెన్సిక్ నిపుణులు వెలికితీశారు. రవి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఫోన్లలో తలారి రంగయ్య, చెక్కా సతీష్లకు వాట్సాప్ లో పంపిన లేబుల్ డిజైన్లు, వాటి నకిలీలు, ఫోన్ పే చెల్లింపుల ఆధారాల్ని గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ సేవలో సీఎం పాల్గొన్నారు. ముందుగా శాంతిపురం మండలం తుమ్సి హెలిప్యాడ్కు చేరుకున్న సీఎంకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి వెళ్లారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గంగమాంబను దర్శించుకున్నారు. సతీ సమేతంగా గంగమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఎల్నినో ప్రభావంపై వ్యవసాయ, జలవనరుల శాఖలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఖరీఫ్ క్యాలెండర్ ముందుగా ప్రకటించడంతో పాటు సమగ్ర నీటి నిర్వహణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేందుకు సమగ్ర కార్యాచరణ తమ వద్ద ఉందంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ మార్పులు అలాగే హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఏదైతే వ్యవసాయ శాఖ అలాగే జనవనరుల శాఖ రెండూ కూడా సమన్వయంతో అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగా సమగ్ర నీటి నిర్వహణతో పాటు అటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖరీఫ్ ప్లాన్ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ వ్యవసాయ శాఖ సమన్వయంతో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు ఏంటి? ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కూడా ఉంటుంది. ఆ ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నంతలో కొంత మనకి కృష్ణా బేసిన్లో ఒక 20% లెస్ వర్షపాతం ఈ సంవత్సరం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ వర్షాలు పడినటువంటి సమయంలో ఆ సాగుని ఖరీఫ్ని ఇచ్చినట్లయితే ఆ వర్షాలు కొద్దిపాటి వర్షం వచ్చినా సరే ఆ పంటకు ఉపయోగపడుతుంది. అందుచేత ఎర్లీగా మీరు రైతులను సమాయత్తం చేసి ఖరీఫ్ సాగు తీసుకొస్తే ఆగస్టులో వచ్చేటువంటి వర్షాలు పంటకు ఉపయోగపడతాయి. లేట్ క్రాప్ అయితే మనము ఆ ఉన్నటువంటి రెయిన్ఫాల్ను కూడా మనం ఉపయోగించుకోకుండా అవుతుంది. అందుచేత సాధ్యమైనంత వరకు ఆ రైతుల్ని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి యాజ్ ఎర్లీగా కొంచెం క్రాప్స్ ముందు తీసుకురామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగానే మేము ప్లానింగ్ చేసుకుంటూ అందులో భాగంగా గోదావరి వరకు అంటే మాకు తెలిసినంత వరకు ఏ నదుల్లో కానీ ఏ రిజర్వాయర్లైనా కొంత లోటు రావచ్చేమో తప్ప గోదావరి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అక్కడ అంత కొరత వచ్చేటువంటి పరిస్థితి లేదు. లాస్ట్ 50-100 ఇయర్స్ నుంచి మనకున్నటువంటి చరిత్ర. అందుచేతనే గోదావరి డెల్టాకు అయితే యాజ్ ఇట్ ఈజ్గానే మేము మే 31నే నీటిని విడుదల చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశాం. వ్యవసాయ అధికారులు కూడా సమాయత్తం చేయమని జరుగుతుంది. కృష్ణా డెల్టాకు సంబంధించి ఇక్కడ మనకు పులిచింతల్లో లైవ్ అంటే 30 టీఎంసీలు నీరున్నప్పటికీ కూడా 7-8 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అవుతుంది. 21 టీఎంసీలు నీరుంది. దానితో పాటుగా పట్టిసీమ నుంచి కూడా నీటిని తీసుకుని తద్వారా కృష్ణా డెల్టాను కూడా స్థిరీకరణకి జూలైలో ప్లాన్ చేయాలని. అంటే ఫెర్టిలైజర్స్ను కూడా మనము సమతుల్యంగా అంటే ఎక్కడైతే ఎర్లీగా క్రాప్ వచ్చి సీజన్ ప్రకారం వెళ్తుందో అక్కడ ఎక్కువ మనం యూరియా కానీ లేదా ఇతరత్ర ఫెర్టిలైజర్ నిల్వ చేసుకోవచ్చు. ఏదైతే 1 month 2 months డిలే అవుతూ లేటుగా వస్తుందో అక్కడ కొంచెం మనం చేసుకోవచ్చు. లేకపోతే అన్నెసరీగా ఉపయోగం లేని చోట్ల ఎక్కువ స్టాక్ చేసుకుని అవసరం సార్ తక్కువ చేసుకుని ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రతిబంధకాలకు ఎదురు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల. ఎందుకంటే మొన్న అన్నమయ్యలో అక్కడ చేసినటువంటి ప్రయోగం ద్వారా అక్కడ భూగర్భ జలాలు ఏ రకంగా అయితే పెరిగాయో అదే రీతిలో ఈ యొక్క భూగర్భ జలాల్ని పెంచుకోవడం ద్వారా ఈ యొక్క సాగు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో జలధార జలహారతి కార్యక్రమాన్ని కూడా 100 రోజుల కార్యక్రమం తీసుకున్నాం. ఇది కూడా ఒక ప్రజా ఉద్యమం మాదిరిగా ఉండాలి. రాజకీయ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి. ఖచ్చితంగా భూగర్భ జలాల్ని పెంపొందించుకోవాలి అనేటువంటి విధానంలో ఆ జలధార జలహారతి కార్యక్రమాన్ని కూడా వారం రివ్యూ చేసుకుంటూ ఉన్నాం. క్యాబినెట్కి ప్రతి 15 రోజులకు కూడా జలధార జలహారతి కార్యక్రమం మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ను కూడా సీఎం గారు ఇమ్మని చెప్పడం జరిగింది. త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే 10 రోజుల్లో ఈ జలధార జలహారతి మీద కాన్ఫరెన్స్ కలెక్టర్సు ఇరిగేషన్ అండ్ ఎవరైతే ఎన్ఆర్జీఎస్ పీడిఎస్ దోమ అందరితో కూడా కాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కొంతమేర వర్షాలు ఒక 20% ఎలినో ప్రమాదం వల్ల కొంచెం తగ్గినా కూడా గత సంవత్సరం రిజర్వ్ చేసుకునేటువంటి నీటిని మనం కొంత జూన్ జూలైలో ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి వర్షాన్ని కూడా వేస్ట్గా డ్రైన్స్ పాలవకుండా ఆ నీటిని కూడా చెరువుల్లోకి రిజర్వాయర్లోకి కాలువల్లోకి మళ్లించుకునేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే మేము రూపొందించుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా అవసరమైతే క్రాప్స్ను కూడా అంటే రేపు భవిష్యత్తులో వర్షపాతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని క్రాప్స్ కూడా అంటే ఒక ప్యాడీ వేసుకుంటే ఇంకోటి కమర్షియల్ క్రాప్స్ వెట్ క్రాప్ వేసుకునే విధంగా ఇట్లా ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఆ యొక్క వర్షాన్ని బట్టి పంటలను కూడా నిర్ణయించుకునేటువంటి విధంగానే ఇరిగేషన్ అగ్రికల్చర్ కలిసి పనిచేసే విధంగా ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నాం. ఇది సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి మంత్రి రామానాయుడు స్పందన. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో. కడప పాస్టర్పై దాడి ఓ నాటకమని తేలింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని పాస్టర్ అభినయ్ దర్శన్ ప్లాన్ చేసిన డ్రామాననే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బుల కోసం కొందరితో కలిసి దాడి సన్నివేశాల్లో నటించి
ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ కుట్రలో అసలు మాస్టర్ మైండ్ కోసం గాలిస్తున్నారు. కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో దాడి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ జరిగిన ప్రచారమంతా కట్టుకథేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వమంతా ఆయనదేనని ఆధారాలతో సహా నీకు తేలింది. తన కారుపై దాడి చేస్తున్నట్లు, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు 6గురితో కలిసి అభినయ్ దర్శన్ వీడియోలు తీయించారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే అభినయ్ డ్రామా గుట్టురట్టయింది. తనపై దాడి చేసినట్లు ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి వంటి అంశాలపై అభినయ్ ముందే సంబంధీకులకు దిశానిర్దేశం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాడి దృశ్యాల్లో నటించినందుకు కొందరికి పాస్టర్ డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు, ఫోన్పే చెల్లింపుల వివరాల్ని పోలీసులు బయటపెట్టారు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2 3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నానని, అది ఓర్వలేక కొందరు ఆగంతకులు వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగిందంటూ నమ్మించేందుకు ఈ డ్రామాకు స్కెచ్ గీశారు. అందులో భాగంగా భార్యతో కలిసి రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకునే జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుణ్ణి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభినయ్ సంప్రదించారు. తనపై హత్యాయత్నం చేసినట్లు నటించాలని నిర్దేశించారు. ఆ తరువాత కుట్రను యథాతథంగా అమలు చేశారు. ఈ క్రమంలో జీకే వీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ నీరు తోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేయించుకున్నారు. దాడిలో గాయాలైనట్లు అభినయ్ దర్శన్ నటించారు. అయితే అతనికి ఎలాంటి గాయాలు కాలేదని వైద్యుల నివేదికలో తేలింది. అభినయ్ దర్శన్ తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించాలని, అలా చేస్తే కొంత డబ్బులు చెల్లిస్తానని చెప్పారని జీకే వీధికి చెందిన గిరిజన యువకుడు వసంత్ కుమార్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అభినయ్ దర్శన్ను ముందు పెట్టి ఈ డ్రామా ఎవరు ఆడించారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అసలు గాయాలే కాకపోయినా హత్యాయత్నం అంటూ ఎందుకు ప్రచారం చేశారనే కోణంలో విచారిస్తున్నారు. పాస్టర్తో పాటు కారులో ప్రయాణిస్తున్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తుల్ని లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ రాజధాని రోమ్లో ఘన స్వాగతం లభించింది. రోమ్ చేరుకున్న వెంటనే ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు రోమ్లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలోసియంను సందర్శించారు. ఈ మేరకు తన పర్యటన అనుభవాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్, ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి రంగాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. భారత్, ఇటలీలు మరింత సుదృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కోరుకుంటున్నాయి. ఈ లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయనున్నట్లు ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఇరువురు ప్రధానులు తమ దేశాల ప్రజలనుద్దేశించి ఉమ్మడిగా వ్యాసం రాశారు.
భారత్ ఇటలీ సంబంధాలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వెల్లడించారు. అంతర్జాతీయ వ్యవస్థ గణనీయ మార్పులకు లోనవుతున్న దశలో భారత్ ఇటలీల మధ్య అనుబంధం నిరంతర రాజకీయ వ్యవస్థాగత వినిమయంతో కూడుకున్న భాగస్వామ్యంగా మారిందని తెలిపారు. భారత ఆర్థిక పురోగతిని, ఇంజనీరింగ్ ప్రతిభను, విస్తృతిని ఇటలీ సామర్థ్యంతో బలంగా మేళవించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఖగోళ రంగంలో కూడా భారత్ ఇటలీ సహకరించుకుంటున్నాయని తెలిపారు. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ గణనీయ ప్రగతి సాధించిందని వివరించారు. ఈ పురోగతిని ఏరోస్పేస్ రంగంలో ఇటలీ సాధించిన సామర్థ్యానికి జోడిస్తే అది తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి, ఎన్నో అవకాశాలతో కూడుకున్న ఉమ్మడి శాస్త్రీయ కార్యకలాపాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ ఇటలీలో రక్షణ, భద్రత, వ్యూహాత్మక, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని కోరుకుంటున్నాయని ఇరువురు ప్రధానులు వెల్లడించారు. భారత్ ఇటలీల సహకారానికి ఇంధన రంగం కీలక స్తంభమని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కేంద్రంగా మారేందుకు భారత్కు సామర్థ్యం ఉందని, పునరుత్పాదక మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక పురోగతి సాధించిన ఇటలీకి ఇది అద్భుత అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. భౌతిక, డిజిటల్, మానవ అనుబంధాలు భారత్ ఇటలీలను బలంగా కలిపి ఉంచే సూత్రాలుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరువైపులా పెట్టుబడులు, వ్యాపారాల అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. భారత్ ఇటలీ మధ్య 2029 నాటికి 20 బిలియన్ యూరోల వాణిజ్యం దాటాలని ఆశిస్తున్నట్లు మోదీ, మెలోని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం నవీకరణ ఇరు దేశాల భాగస్వామ్యానికి గుండెకాయ లాంటిదని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక ఉత్పత్తి విధానాలు, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో చోటు చేసుకుంటున్న పురోగతి ఇరు దేశాల్లో సాంకేతిక విప్లవానికి ఊపిరులు ఊదుతోందన్నారు. నవ్యతకు పెద్దపీట వేస్తున్న భారతీయ పారిశ్రామిక వాతావరణం, ఇటలీకి ఉన్న ఆధునిక పారిశ్రామిక సామర్థ్యాలు ఈ రంగాల్లో ఇరు దేశాల సహకారానికి సహజ బాంధవ్యాన్ని, వ్యూహాత్మకతను ఆపాదించాయని తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్ధి బాధ్యతాయుతంగా, మానవ కేంద్రీకృతంగా సాగేందుకు భారత్ ఇటలీలో పరస్పరం సహకరించుకుంటున్నాయని వెల్లడించారు. జనగణనలో కులగణన మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన అంశమని, అందువల్ల జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జనగణన కుల ప్రాతిపాదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సంక్షేమ పథకాల కోసం వెనుకబడిన కులాల జనాభా ఎంతో కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని ఆదేశించారు. జనగణన సందర్భంగా ఏజెన్సీలు కులగణనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సీజేఐతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చి 24 ఏళ్లుగా పరారీలో ఉన్న యావజ్జీవ ఖైదీని ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని జహంగీర్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక హత్య కేసులో ఈ నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. 2002లో పెరోల్ పొందిన తర్వాత అతను తిరిగి లొంగిపోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన పేర్లను, గుర్తింపును కూడా మార్చుకున్నాడు. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రహస్యంగా నివసిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. క్రైమ్ బ్రాంచ్ ఎన్ఆర్ బృందం ప్రయాగ్రాజ్లో దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. మాదక ద్రవ్యాలు, ఉగ్రవాద నిధులతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ క్రిప్టో నెట్వర్క్ను గుజరాత్ సైబర్ క్రైమ్ ఛేదించింది. గాంధీనగర్లో భారీ సెర్చ్ ఆపరేషన్ అనంతరం 7 ముఠా సభ్యులను అరెస్టు చేసింది. ఈ నెట్వర్క్ తమ కార్యకలాపాలను పూర్తిగా దుబాయ్ కేంద్రంగా ఆపరేట్ చేసిందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్, ఇతర చట్టవిరుద్ధమైన లావాదేవీల కోసం టెలిగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. మొనరో, యుఎస్డిటి వంటి అధునాతన క్రిప్టో కరెన్సీల రూపంలో సుమారు 2 కోట్ల రూపాయల మేర భారీ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ నెట్వర్క్ తీగలాగితే దుబాయ్, యూకేతో పాటు పలు అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్లతో వీరికి ఉన్న లింకులు బయటపడ్డాయి. భారత రక్షణ దళాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ దేశీయ ప్రైవేట్ రంగ రక్షణ తయారీ సంస్థ నిభే లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సూర్యాస్త్ర రాకెట్ల ఫైరింగ్ ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వేదికగా ఈ ప్రదర్శన జరిగింది. ఈ పరీక్షల్లో 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించగల సూర్యాస్త్ర రాకెట్ల సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఫైరింగ్ ట్రయల్స్ సమయంలో ఈ రాకెట్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయి. 150 కిలోమీటర్ల పరిధి గల రాకెట్ 1.5 మీటర్ల సిఇపి ఖచ్చితత్వాన్ని సాధించగా 300 కిలోమీటర్ల పరిధి గల రాకెట్ 2 మీటర్ల ఖచ్చితత్వాన్ని సాధించింది. భారత సైన్యం నిభే లిమిటెడ్ కంపెనీకి ఇచ్చిన కొనుగోలు ఆర్డర్లో భాగంగానే ఈ కీలకమైన రాకెట్ ఫైరింగ్ ప్రదర్శనను చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ రాకెట్ల రాకతో భారత సైన్యం శతఘ్ని దళాలు మరింత బలోపేతం కానున్నాయి. శత్రు స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం మన సైన్యానికి మరింత పెరుగుతుంది. ఫ్రాన్స్ వేదికగా జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న G7 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సదస్సులో AI, వాణిజ్యం, నేరాల నియంత్రణ వంటి కీలక అంశాలపై ఆయన ప్రధానంగా చర్చించనున్నట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆతిథ్యమిస్తున్న ఈ G7 సదస్సు ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని ప్రసిద్ధ ప్రాంతమైన ఎవియన్ లెస్ బైండ్స్లో జరగనుంది. ఈ సదస్సులో కొత్తగా ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు జరగకపోయినా భవిష్యత్ ఒప్పందాలకు పునాది పడేలా చర్చలు సాగుతాయని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్ అంశం కూడా ఈ సదస్సు ఎజెండాలో ఉన్నప్పటికీ ట్రంప్ ప్రధానంగా వ్యాపారం, వాణిజ్యంపైనే దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.